అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ సంబంధం. నేను 96 ఏమో అనుకుంటాను. ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలం చేయాలని 1 ఇయర్ ట్రావెల్ చేశాను. 1 ఇయర్ స్క్రిప్ట్ గిఫ్ట్ అన్నీ చేసి. బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే, ఒక్కొక్క సీన్ని, ఒక్కొక్క డైలాగ్ని 10 సారి కాదు 100 టైమ్స్ థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. రియల్గా నేను అప్పుడు అనుకున్నాను, ఏంటి ఇది, నేమేమో అక్కడేమో అలా చేసి అలా చేస్తామనుకుంటాము. ఎంత పరిశ్రమ ఉంది, ఎంత సీరియస్గా 1.5-2 ఇయర్స్ అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము. అప్పుడు అనుకున్నాను నేను 2 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ చేస్తున్నా తక్కువ అని. అప్పటి నుంచి 7 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్ ఇస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వర్కే. సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యా నై నాకు ఎలా అయిపోయిందంటే, ఈ పాన్ ఇండియా ఫిలిం చేసి ఒకరితో హిందీ మాట్లాడేది, ఒకరితో తెలుగు మాట్లాడేది, తమిళ్ మాట్లాడేది, కన్నడ ఏదేదో వస్తూ ఉంటుంది. ఈ ఫిలం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటఫరికల్గా ఉంటుంది ఫిలం. ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలంలో. నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద అంటే, నాకు తెలుసు మీరందరూ డీకోడ్ చేసేస్తారని, ఆ కాన్ఫిడెన్స్లో చేశాను ఈ ఫిలంని. ఇది వీళ్ళందరూ చెప్తారు కదా, మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని. నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడుంది అని. ఆ కాన్ఫిడెన్స్లో నేను చేస్తానంటే, నా ధైర్యం మీరు ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఈ ఫిలంలో. తర్వాత ఒక వేరే రకంగా వస్తుంది. మీరు అన్ని డీకోడ్ చేస్తారనుకున్నాను. మీరు ఒక మైథలాజికల్ కల్కి చూశారు. ఆ బిల్డప్పే ఒక ఫిలం కల్కి మీరు చూశారు కదా. ఇక్కడ ఒక సైకలాజికల్ కల్కి చూస్తారు ఈ ఫిలంలో. అంతే చెప్తాను.